నమస్కారం మన హైదరాబాద్ బులెటిన్ కు స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మెట్రో రెండో దశపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కిషన్ రెడ్డి 50% భరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటన ల్యాండ్ అండ్ సర్వే డీడీస్ నరహరి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు 1.5 కోటికి పైగా నగదు బంగారం స్థిర చరాస్తుల గుర్తింపు హైదరాబాద్ 4 కమిషనరేట్ల పరిధిలో ఈగల్ ఫోర్స్ ఆపరేషన్ 14 మంది డ్రగ్ వినియోగదారుల అరెస్ట్ హైదరాబాద్ ఐటీ కారిడార్లో వరద కష్టాలపై సర్కార్ నజర్ ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేలా తక్షణ చర్యలకు ఆదేశం ఖైరతాబాద్ లో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆకస్మిక పర్యటన సీవరేజ్ ఓవర్ఫ్లో సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన టీజీ20 లీగ్ విజేతకు ₹1 కోటి ప్రైజ్ మనీ బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ హైదరాబాద్ మెట్రో రెండో దశకు అడ్డుపడుతున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. సీఎం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ కేంద్ర మంత్రికి చెప్పి నిధులు ఆపానో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. తనకు సీఎం సర్టిఫికేట్ అవసరం లేదని స్పష్టం చేశారు. మెట్రో మొదటి దశ రుణం మంజూరు విషయంలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ తెలంగాణ ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. అవసరమైతే తాను సీఎం రేవంత్ రెడ్డి వెంట వెళ్లేందుకు సిద్దమని చెప్పారు. సంబంధించి ఏ రోజు కూడా నేను ఇంతవరకు మాట్లాడలేదు. 13,000 కోట్ల రూపాయలు తీసుకోవడం కోసము ఒప్పందం కుదుర్చుకుంది. దానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఖట్టర్ గారితో మాట్లాడాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సమస్య ఎక్కడ ఉంది అంటే మెట్రో 1 కు గానీ మెట్రో 2 కు గానీ టికెట్ల ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ముందుగా ఈ 13,527 కోట్లు అప్పు తీర్చడం కోసము చెల్లించాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చెప్పింది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించడం లేదని చెప్పారు. ఇక్కడ ఈ చిన్న సమస్య దీన్ని చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి. అవసరమైతే 2 ప్రభుత్వాలు ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దీనికి ఒక అంగీకారం ఆమోదయోగ్యం చేసుకోవాలి తప్ప ఎవరి మీదనో రుద్దేటువంటి ప్రయత్నం చేయడం ఇది మంచిది కాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. తమ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీతో చర్చలు జరపడానికి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళతో రావడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఏ రకమైనటువంటి భేషజాలు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ పోయాయి? 420 సబ్ గ్యారంటీలు ఎక్కడ పోయాయి? మీ డిక్లరేషన్స్ ఎక్కడ పోయాయి? ఈరోజు ఆపాలనుకుంటే అనేక ప్రాజెక్టులు ఆపుతాం. ఆపే ఆలోచన గాని విధానం గాని మా ప్రభుత్వంలో లేదు. రెగ్యులర్ గా తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మంత్రులను కలుస్తూ ఉంటాను. ఎక్కడ గాని మెట్రోలకు సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆదాయము ముందు ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయాలి. మన హైదరాబాద్ మెట్రో ఫస్ట్ ఫేజ్ లాస్ లో ఉంది. అందుకే ఎల్ఎన్టీ వాళ్ళు వెళ్ళిపోయారు. అది ఉన్నంతలో లాభసాటిగా జరిగే విధంగా మేము సలహాలు ఇచ్చాం తప్ప మరి ఏదో నువ్వాపేవని నేను ఆపినంటే అది మంచి పద్ధతి కదా అనే విషయం చెప్పడం జరిగింది. నేను సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఏ మంత్రి చెప్పిండో చూపించమని చెప్పండి. కిషన్ రెడ్డి వచ్చి ప్రాజెక్టులు ఫైనాన్స్ ఇవ్వద్దని అడ్డుకున్నాడో చెప్పని చెప్పండి. ఎందుకు అట్లా చిన్నపిల్లలాగా మాట్లాడతారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆ రకంగా మాట్లాడతారా? ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో తెలంగాణ ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన అక్రమార్జనపై పక్కా సమాచారంతో చేపట్టిన సోదాల్లో కళ్లు చెదిరే స్థాయిలో ఆస్తులు బయటపడ్డాయి. ఏకంగా ₹1,54,00,000 నగదు, కిలో బంగారం, భారీగా స్థిర చరాస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతుండగా అక్రమాస్తుల చిట్టా మరింత పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు భూ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు ఇలాఖాల్లో సోదాలు చేశారు. తెల్లవారుజాము నుంచే నరహరి నివాసం సహా మొత్తం 11 చోట్ల తనిఖీలు చేసిన అధికారులు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. గతంలో రంగారెడ్డి ఏడీగా పనిచేసిన సమయంలోనూ ఆయన అవినీతిపై పలువురు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇవాల్టి సోదాల్లో ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులు గుర్తించారు. నరహరి ఇంట్లో ఏకంగా ₹1,54,00,000 నగదు, కిలో బంగారం సహా కీలకమైన ల్యాండ్
డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. మొత్తం 11 చోట్ల 6 డీఎస్పీలు 20 మంది ఇన్స్పెక్టర్లతో సోదాలు నిర్వహించారు. అత్తాపూర్, మియాపూర్, గచ్చిబౌలి లాంటి ఖరీదైన ప్రాంతాల్లో బినామీ పేర్లపై ఉన్న ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, రంగారెడ్డి జిల్లాలో భారీగా వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను గుర్తించామన్నారు. ప్రస్తుతానికి ఈ సోదాల్లో దొరికిన నగలు, డాక్యుమెంట్ల ప్రభుత్వ విలువ సుమారు 5 కోట్లు ఉంటుందని, బహిరంగ మార్కెట్లో వీటి విలువ 200 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేశారు. నరహరి ఇంట్లో దొరికిన 2 బ్యాంక్ లాకర్లను తెరిచేందుకు వాటిలోని వివరాల కోసం బ్యాంక్ అధికారులకు లేఖ రాసినట్లు డీఎస్పీ వివరించారు. సుంకరి నరహరిరావు గారని డిప్యూటీ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ దాంట్లో అతని ఇంట్లో ఇక్కడ మార్నింగ్ 6 o'clock సోదాలు చేస్తున్నాము. ఇప్పటివరకు 1,54,00,000 రూపాయల నగదు అతని ఇంట్లో దొరికింది. అది కాకుండా 1 కిలో బంగారం వరకు ఉంది. 1 crore వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. కాకుండా బ్యాంక్ బ్యాలెన్సెస్ ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ వెరిఫై చేస్తున్నాం. ఇంకా 2 లాకర్స్ ఉన్నాయి, ఆ 2 లాకర్స్ కూడా వెరిఫై చేయాల్సింది. వాళ్ళ బాబు వచ్చేసి ఆస్ట్రేలియా ఉన్నాడు, అందుబాటులోకి రాలేదు, ఇంకా ఎంక్వైరీ చేయాలి. కూతురు కూడా బెంగళూరులో ఉంటారు. వాళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ చాలా ఓల్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, 90s డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళతో విచారణ చేశాక చెప్పగలుగుతాం. ఇటీవల ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడం ఏసీబీ చరిత్రలోనే సంచలనంగా మారింది. గతంలో జలమండలి జనరల్ మేనేజర్ ఇంట్లో 1,10,00,000 రూపాయలు, 2 కిలోల బంగారం పట్టుబడగా ఆర్ఎండ్బీ ఈఎన్ఎస్ మోహన్ నాయక్ ఇంట్లో 65 లక్షల నగదు, బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. ప్రస్తుతం నరహరి ఇంట్లో ఏకంగా 1,54,00,000 నగదు దొరకగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు వచ్చిన చట్టబద్దమైన ఆదాయం, కూడబెట్టిన స్థిరాస్తుల విలువలను అధికారులు మదిస్తున్నారు. నగరంలోని ఐటీ కారిడార్లో వర్షాల వల్ల తలెత్తుతున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, డీజీపీ సివి ఆనంద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహా ఇతర ఉన్నతాధికారుల బృందం ఐటీ కారిడార్లోని ప్రధాన వాటర్ లాగింగ్ పాయింట్లను క్షుణ్ణంగా పరిశీలించింది. అత్యంత కీలకమైన ప్రాంతాలైన రాయదుర్గం, మల్కం చెరువు, మాదాపూర్, నెక్టర్ గార్డెన్, కొండాపూర్లలో పర్యటించారు. వర్షాల సమయంలో ఐటీ కారిడార్లో ఏర్పడుతోన్న తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు, వాటర్ లాగింగ్ సమస్యలపై అధికారులు అక్కడికక్కడే ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా తక్షణమే డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, ట్రాఫిక్ గందరగోళం తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడంపై చర్చించారు. హైదరాబాద్లోని మురుగునీటి వ్యవస్థపై జలమండలి సీవరేజ్ బోర్డు ప్రత్యేకంగా దృష్టి సారించింది. జలమండలి ప్రధాన కార్యాలయం సమీపంలోని ఖైరతాబాద్ సర్కిల్లో రహదారులపై మురుగునీరు ప్రవహించడాన్ని సీరియస్ గా తీసుకున్న జలమండలి ఎండీ అశోక్ రెడ్డి నవీన్ నగర్ కాలనీ, ఆనంద్ నగర్ ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. సీవరేజ్ ఓవర్ఫ్లైపై సిబ్బందిని నిలదీశారు. 4 రోజుల నుంచి సీవరేజ్ రహదారులపై పారుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో క్రమం తప్పకుండా డీసిల్టింగ్ చేపట్టాలని ఆదేశించారు. వారానికి ఒకసారైనా ప్రతి మ్యాన్ హోల్ ను తనిఖీ చేసి డీసిల్టింగ్ చేయాలని సూచించారు. ఆ వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించిన అశోక్ రెడ్డి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. మురుగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు ఎండీ వెల్లడించారు. గోవా, బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టు ఈగల్ ఫోర్స్ రట్టు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పరిధితో పాటు మహబూబ్ నగర్, నిజామాబాద్ లలో ఏకకాలంలో ఈగల్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. ప్రధాన నిందితులు చక్రపాణి, హర్షద్, సుశీల్ కృష్ణ బెంగళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసి గోవాలో సేవించడంతో పాటు హైదరాబాద్ కు తెచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి నెట్వర్క్ లో ఉన్న 44 మందిని గుర్తించిన ఈగల్ ఫోర్స్ డ్రగ్ టెస్ట్ తో పాజిటివ్ గా వచ్చిన 14 మంది వినియోగదారులను అరెస్టు చేసింది. నిందితులు చక్రపాణి, హర్షద్లకు వినియోగదారులు సుమారు 3 లక్షలకు పైగా ఆన్లైన్ ద్వారా చెల్లించినట్లు లావాదేవీలు గుర్తించారు. గతంలోనూ అరెస్టైన ఈ నిందితులపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల జాతర షెడ్యూల్ ఖరారైంది. ఈ షెడ్యూల్ ను ఆలయ చైర్మన్, అర్చకులు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు అందజేశారు. జూలై 19న సాయంత్రం 4 గంటలకు అమ్మవారి ఎదుర్కోలు ఉంటుందని, ఆగస్టు 2న ఉదయం 4 గంటలకు ప్రధాన బోనాల ఉత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. ఆగస్టు 3న ఉదయం 8:30కు రంగం తర్వాత 10:30కు అమ్మవారి గజవాహన ఊరేగింపు జరగనున్నట్లు తెలిపారు.
తెలంగాణ పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆలయ అర్చకులు మంత్రిని కోరారు. బోనాల జాతరకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఆధీనంలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో భూమి కొనుగోలు చేస్తే రక్షణ, భద్రత సహా త్వరితగత అభివృద్ధిని ఆశించవచ్చని అనుకున్నారు వారంతా. కానీ మేడిపల్లి వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన కొన్నాళ్లకే మొత్తం సీన్ మారిపోయింది. అభివృద్ధి, భద్రత, రక్షణ మాటేమో గాని కోట్లు పెట్టి కొనుగోలు చేసిన భూములను ప్రభుత్వం 22A నిషేధిత జాబితాలో పెట్టడం కొనుగోలుదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం సహా అనుమతులు, బ్యాంకు రుణాలు రాక ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. పైగా ఇదే మేడిపల్లి వెంచర్లో 3వ విడత వేలానికి హెచ్ఎండిఏ సిద్దమవడం గమనార్హం. ఈ నేపథ్యంలో 2 విడతల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి ఆందోళనలు, మేడిపల్లి హెచ్ఎండిఏ క్షేత్రస్థాయి పరిస్థితులపై మా ప్రతినిధి భాస్కర్ మరిన్ని వివరాలు అందిస్తారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ నగరంలోని అనేక చోట్ల ప్రభుత్వ భూములను లేఅవుట్లుగా మార్చి వేలంపాట ద్వారా విక్రయిస్తుంది. సో ఈ క్రమంలోనే ఉప్పల్కు సమీపాన ఉన్నటువంటి మేడిపల్లిలోను దాదాపు 62 ఎకరాల్లో ఈ వెంచర్ను డెవలప్ చేసి 2 విడతల్లో విక్రయించింది. వేలంపాట ద్వారా 2 విడతల్లో విక్రయించింది. ఇప్పుడు ఈరోజు 3వ విడత కూడా చేపట్టింది. అయితే ఈ 62 ఎకరాలను ప్రభుత్వం 22A నిషేధిత జాబితాలో చేర్చడం ఈ కొనుగోలుదారులకు ఒక ప్రాణ సంకటంగా మారింది. ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన భూములనే ప్రభుత్వం తిరిగి నిషేధిత జాబితాలో చేర్చడం తమకు చాలా ఆందోళనగా మారిందని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 సంవత్సరాల కింద ఈ లేఅవుట్లోని భూములను కొనుగోలు చేశామని చెప్పేసి సో తిరిగి ఈ నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల తాము ఈ యొక్క ఫ్లాట్లను అమ్మడం కానీ కొనడం కానీ చేసుకోలేకపోతున్నామని, రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగిపోయాయని చెప్పేసి, అలాగే బ్యాంకుల నుంచి ఏదైనా లోన్ తీసుకుందామన్నా అప్రూవల్స్ రావట్లేదని చెప్పేసి, సో అలాగే ఇల్లు కట్టుకుందామన్నా ప్రభుత్వం నుంచి అనుమతులు రావట్లేదని చెప్పేసి వారంతా వాపోతున్న పరిస్థితి. జాబితా అనగానే ఒక ఉలిక్కిపాటు గురైన మేమంతా ఒక 10 రోజుల నుంచి ఇదే బాధ, ఆందోళన, ఆవేదన. మేము కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశాము. సబ్ రిజిస్ట్రార్ మీది రిజిస్ట్రేషన్ కావడం లేదు, కాదు అని చెప్పంటారు. కలెక్టర్ గారి ఆదేశం అంటున్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు నిషేధిత జాబితా ఏదైతే అంటున్నారో ఇది ప్రభుత్వ స్థలం ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నారో మీరు నిషేధిత జాబితా నుంచి ఈ 62 సర్వే నెంబర్ తొలగించిన తర్వాతనే మీరు 3వ ఫేజ్ వేలంపాట నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిషేధిత జాబితాలో చేర్చారు. ఈరోజు ఇల్లు కట్టుకుందామని ఎవరైనా సోదరుడు పోతే దానికి మార్టిగేజ్ చేసుకోవట్లేదు గవర్నమెంట్. నిషేధిత జాబితాలో ఉంది, మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ పనికిరాని స్థలం అనేది వాళ్ళు చెప్తున్నారు. హెచ్ఎండిఏని నమ్ముకొని మనం కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నాము. 4,50,000 రూపాయలు ఒక 6 నెలలు లేటు కడితే ఫైన్తో సహా కట్టినాము. మీరు 18 నెలలు అని చెప్పారు కదా మాకు. ఇవాళ కొత్తగా బ్రోచరు విడుదల చేశారు. దీంట్లో కూడా 18 నెలల్లో డెవలప్మెంట్ అని రాశారు మీరు. అంటే ప్రతిసారి మొదటిసారికి 18 నెలలు, రెండోసారికి 18 నెలలు, మూడోసారికి 18 నెలలు, ఇవాళకి 4 సంవత్సరాలు గడుస్తున్నా మళ్ళీ 18 నెలలనే చెప్తున్నారు మీరు. దీని యొక్క ఉద్దేశం అనేది మీరు క్లియర్గా చెప్పాలి. హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్నటువంటి ఈ లేఅవుట్ నిషేధిత జాబితాలో చేర్చడమే కాకుండా పూర్తి లేఅవుట్ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉందని బాధితులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 3 సంవత్సరాల కింద ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసినట్టు, నాటి నుంచి నేటి వరకు ఏదైతే హెచ్ఎండిఏ బ్రోచర్లో పొందుపరిచినట్లు రోడ్లు కావచ్చు, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఇలాంటి మౌలిక వసతులు ఏవి కల్పించకపోవడంతో తామంతా ఇల్లు కట్టుకుందామన్నా ఇలాంటి మౌలిక వసతులు లేకపోవడంతో చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. ఆల్రెడీ 3 years బ్యాక్ కొన్న వాళ్ళకి 18 monthsలో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కంప్లీట్ చేస్తామని ప్రామిస్ చేసి ఇప్పటికి 3 years అవుతున్నా సరే ఏ వర్క్ కంప్లీట్ చేయలేదు. దీనివల్ల ఎవరైనా ఇల్లు కొనుక్కున్న వాళ్ళు, ఆల్రెడీ 3 years బ్యాక్ హౌస్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకుందామన్నా వాళ్ళకి బేసిక్ ప్రాబ్లమ్స్ ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్స్ లేవు. ఇవి లేకుండా ఇల్లు కన్స్ట్రక్ట్ చేయలేరు. సో బ్యాంకర్స్ ఆర్ ఇంక్రీజింగ్ ద ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అండ్ ఇంపోజింగ్ ద పెనాల్టీస్. మేడిపల్లి లేఅవుట్కి సంబంధించి ఇందులో 60 ఫీట్ల రోడ్డు, అప్రోచ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పేసి మొదటి వేలంపాట నిర్వహించినప్పుడు తమకు హామీ ఇచ్చారని చెప్పేసి, కానీ ఇప్పుడు 3వ వేలంపాటకు సమాయత్తం అవుతున్న క్రమంలో ఏర్పాటు చేసినటువంటి బ్రోచర్లో ఆ అప్రోచ్ రోడ్డు లేకపోవడం చాలా అనుమానాలకు తావిస్తోందని చెప్పేసి బాధితులు పేర్కొంటున్న పరిస్థితి. మొదటి అలాగే 2వ విడత వేలంపాట సమయంలో బ్రోచర్లో పొందుపరిచినటువంటి ఆ అప్రోచ్ రోడ్డు, 60 ఫీట్ల అప్రోచ్ రోడ్డు ఈ యొక్క 3వ వేలంపాటలో పొందుపరిచిన బ్రోచర్లో ఎందుకు లేదని చెప్పేసి వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా విషయం ఏంటంటే ఏదైతే ఈ అప్రోచ్ రోడ్డు 60 ఫీట్ల అప్రోచ్ రోడ్డు ఏదైతే ఉందో సిపిఆర్ 60 ఫీట్ల అప్రోచ్ రోడ్డును మోసపూరితం చేసిరు మీరు ఇదైతే ఇది ఫస్ట్ విడతలు ఉన్నది, మీరు తర్వాత 3వ విడతల అప్రోచ్ రోడ్డునే మాయం చేశారు. శ్మశాన వాటిక నుంచి హైదరాబాద్ వరంగల్ రహదారి కనెక్టివిటీకి 60 ఫీట్ల అప్రోచ్ రోడ్ అంటారు. ఈ మాయ మాటలు బంద్ చేయండి. ఆక్రోశము, మా ఆవేదన, ఆందోళన, ఆగ్రహం దాటక ముందుకే మీరు ఈ బంద్ చేసేసి నిజాయితీగా అమ్ముకోండి, మేము కాదంటలేం. మేడిపల్లి లేఅవుట్ను ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి హెచ్ఎండిఏ ప్రకటిస్తున్నప్పటికీ ఇక్కడ మౌలిక వసతుల కొరత, అలాగే అనేక సమస్యలు తాండవిస్తున్నాయని చెప్పేసి, కబ్జాలు అధికమైపోయాయని చెప్పేసి, అలాగే నిషేధిత జాబితాలో చేర్చిన ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి ఇప్పటికే చాలామంది ఇక్కడ ఫ్లాట్లు ఉన్న యజమానులు ఇప్పటికే చాలాసార్లు అధికారుల చుట్టూ తిరిగారు. కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వాళ్ళంతా నిరాశ చెందిన పరిస్థితి. సో ఇప్పటికైనా ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చినటువంటి ఈ భూములను తొందరగా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నమ్మి ఈ భూములు కొనుగోలు చేసిన తమకు ప్రభుత్వం అండగా నిలవాలని చెప్పేసి వారంతా కోరుతున్న పరిస్థితి. కెమెరామ్యాన్ చిరంజీవితో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలనే డిమాండ్తో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నిర్వహించిన ర్యాలీ హైదరాబాద్లో ఉద్రిక్తతలకు దారితీసింది. లగ్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి ఏబీవీపీ ప్రయత్నించింది. పెద్ద సంఖ్యలో వచ్చిన ఏబీవీపీ కార్యకర్తలు కార్యాలయం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ దశలో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పెండింగ్ లో ఉన్న ఉద్యోగ నియామక నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చైతన్యపురిలో పోలీస్ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. పోలీస్ అభ్యర్థుల నినాదాలతో చైతన్యపురి చౌరస్తా మార్మోగింది. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేయడంతో ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళన చేస్తున్న అభ్యర్థులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించారు. హైదరాబాద్ ఉప్పల్ రవాణా కార్యాలయానికి డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చిన వారికి రెండో రోజు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. కేంద్రం నిర్వహిస్తున్న సారథి పోర్టల్ మొరాయించడంతో ప్రజలు గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. ఇక్కడి సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించామని ఉప్పల్ ఆర్డీఓ సురేష్ రెడ్డి తెలిపారు. సర్వర్ పునరుద్దరించిన వెంటనే సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. అయితే సారథి సేవలు త్వరితగతిన అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. రావడం జరిగింది. మరి సర్వర్ ప్రాబ్లం ఉందంట, జనాలందరికీ బాగా ఇబ్బందిగా ఉంది. మరి నిన్న 10 గంటలకి ఇక్కడ వచ్చి కూర్చున్నా, 1 గంటలకు పోయినా, మళ్ళీ ఈరోజు కూడా 10 గంటలు వచ్చిన పొద్దున. ఇప్పుడు కూడా సర్వర్ బిజీ ఉంది, నిన్న కూడా సర్వర్ బిజీ ఉంది. ఎట్లా 2 డేస్ నుంచి పర్మిషన్ తీసుకొని వస్తున్నాం ఆఫీస్లో. ఏదైనా మాన్యువల్ అని చేస్తే బాగుంటుంది, లెర్నింగ్ కాబట్టి. వాహనాన్ని సారథి అని 2 సపరేట్ ఉంటాయండి. వాహనం అంటేనేమో వెహికల్ కి సంబంధించి, సారథి అంటేనేమో లైసెన్స్లకు సంబంధించి ఉంటుంది. ఈ వాహన సారథి అనే కనెక్షన్ మనకు లింక్స్ లేవు ఢిల్లీ నుంచి. ఈ రోజు కూడా అదే ప్రాబ్లమ్ మళ్ళీ మేము ఫేస్ చేయడం జరిగింది. మేము మా హెడ్ ఆఫీస్ కి మా కమిషనర్ గారు నోటీసులో పెట్టడం జరిగింది. వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇంకా ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయండి. యంగ్ టాలెంట్ ను వెలికి తీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న టీ20 లీగ్ మరో 5 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీ నిర్వహిస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టోర్నీ బ్రాండ్ అంబాసిడర్, టైటిల్ స్పాన్సర్స్ ను ప్రకటించింది. హైదరాబాద్ బేగంపేటలో జరిగిన కార్యక్రమానికి హెచ్సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి, టీ20 గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగంరావు, హెచ్సీఏ ప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తరఫున బృహతి, ఇతర ఫ్రాంచైజీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 21 నుంచి ఉప్పల్ స్టేడియంలో మెగా క్రికెటింగ్ ఈవెంట్ జరుగుతుందని ఆగంరావు తెలిపారు.
టీ20 లీగ్ ప్రారంభ మ్యాచ్కు తమన్ మ్యూజిక్ కన్సర్ట్ లేజర్ షో ఉంటుందని వెల్లడించారు. ఈ టోర్నీకి విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా, శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. విజేతగా నిలిచిన జట్టుకు ₹1 కోటి, రన్నరప్ కు నిలిచిన జట్టుకు 50 లక్షలు, 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లను 25 లక్షల చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తప్ప ఐపీఎల్లోని అన్ని రూల్స్ ఈ లీగ్లో ఉంటాయని డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. Big event of Telangana sports. If you see in Uppal Rajiv Gandhi International Cricket Stadium, 21 days of cricket, Telangana cricketers, and happening in a style of like IPL, mini IPL, one of a kind of a event which never happened in Telangana state. So whole state is going to be looking forward to see very exciting tournament starting from 21st of June and going up to 12th of July. So as you are aware, there are 32 matches. So literally there are 19 playing days in the 21-day schedule, and all these matches will be relayed live by Star Sports and Jio Hotstar. Hyderabad Cricket Association and TG20 Governing Council would like to make few announcements. The first one is Vijay Devarkonda, film star and youth icon, has come forward on board to be official brand ambassador for TG20. This makes the league more attractive because, he would be joining us. Local fans are showing more enthusiasm in order to come forward to witness the league. And apart from that, Srinidhi University has come forward as the lead sponsor, title sponsor for TG20. మట్టిలో మాణిక్యాలకు సరైన వేదికను ఇవ్వాలనే లక్ష్యంతో తాము ఎప్పటి నుంచో పనిచేస్తున్నామని హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ప్రతినిధి బృహతి తెలిపారు. ఉషోదయ ఎంటర్ప్రైజెస్, రామోజీ గ్రూప్ ఎప్పటి నుంచో మారుమూల ప్రాంతాల్లో దాగిన ప్రతిభను వెలికి తీస్తున్నాయని వివరించారు. ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఛాంపియన్స్ పేజీ రూపంలో ప్రతిభను వెలికి తీస్తోందని తెలిపారు. Glad to be here, very proud to be here. We're all here to help and bring about manaku Telugulo saying untundi mattilo manikyalu ani. So we're all proud to be doing that. And Ushodaya Enterprises and the Ramoji Group has always stood for sport through our champion page gani, our exclusive sports champion page gani, ledante our other initiatives like ECC, Inadu Cricket Championship, which truly brings about talent from all parts of the country. So we're very proud to be here. We're very happy to be here and nurture talent, take them on to the next level, to the national level. మరిన్ని నగర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. బ్రేక్ఫాస్ట్ అండ్ మిల్క్ పథకాన్ని బొల్లారం సదర్ బజార్ ప్రభుత్వ పాఠశాలలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన ఎమ్మెల్యే ఈ పథకం పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. లంగర్ హౌస్ టిప్పుఖాన్ ఫూల్ వద్ద ఆర్టీఓ అధికారులు స్కూల్, కాలేజ్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఫిట్నెస్ సర్టిఫికేట్, ఫైర్ సేఫ్టీ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉన్నాయా లేదా అనే అంశాలు పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్సులపై జరిమానా విధించారు. ప్రతి సమస్యకు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం మానుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. మెట్రో తొలి దశకు కేంద్రం నిధులు అందించిందని, ఇప్పుడు రెండో ఫేజ్ కు మాత్రం 100% రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తామని చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేసేందుకు 19,000కు పైగా పోస్టులతో ఒకే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ధర్నా చేసింది. తక్షణమే సర్కార్ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించింది. అంబర్పేట మహంకాళి అమ్మవారి దేవాలయంలో జన్మదినం సందర్భంగా ప్రభుత్వ బీసీ సంక్షేమ అభివృద్ధి సలహాదారు వి హనుమంతరావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జీహెచ్ఎంసీ మహిళా కార్మికులకు హనుమంతరావు చీరలు పంపిణీ చేశారు. లంబాడీ ఉద్యోగస్తులైన ఉన్నత అధికారులపై ఏసీబీ దాడులను నిరసిస్తూ గిరిజన విద్యార్థి సంఘం ఏసీబీ కార్యాలయాన్ని ముట్టడించింది. ఒకే కులానికి చెందిన అధికారులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
విద్యానగర్లోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ పుస్తకాలను అందజేసింది. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులను ఆదుకోవడమే లక్ష్యమని సంస్థ చైర్పర్సన్ శ్యామలరావు తెలిపారు.